దేశానికి అన్నం పెట్టే అన్నదాత కష్టాల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక, అప్పులు తీర్చలేక ఉరి కొయ్యలకు వేలాడుతూ ఉన్నాడు. ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా కర్షకుల కన్నీళ్లను తీర్చేందుకు ముందుకు రాలేదు. రైతుల కోసం అది చేస్తాం, ఇది చేస్తామని స్టేజీలపై ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప ఆచరణలో అమలు చేయడం లేదు. రోమాలు నిక్క పొడిచేలా చట్టాలు చేయడం తప్ప అవి కాగితాలకే పరిమితమవుతూ ఉన్నాయి. తమకు న్యాయం చేయండి, రక్షించండి మహాప్రభో అని రోడ్డెక్కి నినదించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడే ఒక్కరు వచ్చారు. రైతుల కష్టాలను స్వయంగా చూసి చలించిపోయారు. వారికి ఏదో ఒకటి చేయాలి, వారి జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని పరితపించిపోయారు. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం, తర్వాత మర్చిపోవడం కాదు, వారి పక్షాన నిలబడి పోరాడిన వారే నిజమైన నాయకుడు అవుతారని బలంగా నమ్మారు. 2 ఏళ్ల పదవీ కాలంలో తీసుకున్న నిర్ణయాలతో రైతు పక్షపాతిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సాధారణంగా పంటకాలం మొదలైందంటే రైతును పలకరించే మొదటి ప్రశ్న వర్షం పడుతుందా అనేది కాదు, సమయానికి ఎరువులు, విత్తనాలు దొరుకుతాయా అనేది. ఈ ప్రాథమిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తూ ఉన్నారు. గతంలో పంటకాలం ప్రారంభమైతే రైతులు విత్తనాల కోసం కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడడం, ఎరువుల కోసం షాపుల ముందు పడిగాపులు కాయడం వంటి సీన్స్ కనిపించేవి. డీలర్ల దోపిడీ, బ్లాక్ మార్కెట్ దందా రైతును నిలువున ముంచేసేవి. పవన్ కళ్యాణ్ ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్నారు. రైతు పొలంలో నాగలి పట్టక ముందే ప్రభుత్వం విత్తన సంచితో సిద్ధంగా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ ప్రధాన ఆశయం. ఇది కేవలం ఒక శాఖాపరమైన అనౌన్స్మెంట్ కాదు, ఇది జనసేన సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ సూచనలతో ప్రస్తుతం ఎరువుల పంపిణీలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. పంటకాలం ప్రారంభానికి ముందే ఏ మండలాల్లో ఎంత మేరకు ఎరువులు అవసరం అవుతుందో ముందస్తుగా మ్యాపింగ్ చేయిస్తూ ఉన్నారు. గోదాముల నుంచి నేరుగా సరఫరా అయ్యేలా చూడడం, రియల్ టైం మానిటరింగ్ ద్వారా స్టాక్ పొజిషన్ను ఎప్పటికప్పుడు చెకింగ్ చేయడం వంటి చర్యలు చేపట్టారు. దీనివల్ల స్టాక్ అయిపోయింది, లేదు, రేపు రండి అనే మాటలు రైతుకు వినపడకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. బ్లాక్ మార్కెట్, నకిలీ విత్తనాలపై పవన్ కళ్యాణ్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఎరువుల్ని అక్రమంగా నిల్వ చేసినా, రైతులకు అధిక ధరలకు విక్రయించినా ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని పవన్ హెచ్చరించారు. నకిలీ విత్తనాల వల్ల రైతు ఏటా కోలుకోలేని నష్టాన్ని మూటగట్టుకుంటూ ఉన్నాడు. దీనిని అరికట్టడానికి ఫీల్డ్ లెవెల్ తనిఖీలను ఉధృతం చేసి అధికారుల్ని నేరుగా పర్యవేక్షణలో ఉంచారు. రైతుకు అన్యాయం జరిగితే సహించేది లేదని జనసేనాని తీసుకున్న నిర్ణయం అధికారుల్లోనూ డీలర్లలోనూ జవాబుదారీతనాన్ని పెంచింది. రైతు అంటే కేవలం ఓటరు కాదని, వ్యవస్థకు పునాది అని బలంగా నమ్మారు పవన్ కళ్యాణ్. దేశానికి అన్నం పెట్టే వెన్నెముక అని ఒక్కసారి కాడి కిందకు దించితే మానవ మనుగడ కష్టంగా మారుతుందని గ్రహించారు. అందుకే పవన్ రాజకీయాల్లో రైతు సంక్షేమానికి అగ్రతాంబూలం ఇస్తారు. అడగక ముందే మీకు కావాల్సినవి సిద్ధం చేస్తామని రైతుకు ఆయన ఇస్తోన్న భరోసా ఒక నినాదం మాత్రమే కాదు, అది ఒక కమిట్మెంట్. విత్తనాలు, ఎరువుల పంపిణీ అనేది ఒక ప్రభుత్వ పథకంలా కాదు, రైతులపై ఉన్న గౌరవంతో కూడిన బాధ్యతగా జనసేన భావిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఒక నమ్మకంతో ఉంది. తమ వెనుక జనసేన ఉందని, తమ సమస్యలను అర్థం చేసుకునే నాయకుడు పవన్ కళ్యాణ్ ఉన్నారని అన్నదాతలు బలంగా విశ్వసిస్తూ ఉన్నారు. ఎరువుల కోసం క్యూ కట్టే రోజులు పోయి సగర్వంగా వ్యవసాయం చేసుకునే వాతావరణం ఏర్పడుతోంది. రైతు నిశ్చింతగా పొలానికి వెళితే వ్యవస్థ మొత్తం ఆయనకు అండగా నిలబడేలా పవన్ కళ్యాణ్ తీసుకుంటోన్న ఈ చర్యలు భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయి. రైతు పొలంలో పనిచేస్తే జనసేన వెనుక నుండి పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ ముందుండి నడుస్తాడు. విత్తనాలున్నాయి, ఎరువులున్నాయి, భయం లేదు అనే పరిస్థితిని సృష్టించడమే లక్ష్యం. ఇప్పుడు రైతు చేయాల్సింది ఒక్కటే, నమ్మకంగా పంట వేయడం. ఎందుకంటే ఈసారి రైతు వెనుక జనసేన ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నారనే విశ్వాసం బలంగా కనిపిస్తోంది.